నేను ఎవరో గుర్తుపట్టు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే నేను అందంగా ఉంటా కానీ సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. కానీ అవినాష్ కన్నా అవినాష్ వాళ్ళ మదర్ చాలా బాగా కామెడీ చేస్తారు. నిజంగా అవినాష్ ఎందుకు ఇంత ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెడీ చేస్తారు? నువ్వే వచ్చు కదా, నీకేమైంది? యాక్చువల్లీ కామెడీ చేస్తున్నావా? మామూలు కూడా అలాగే ఉంటుంది. ఓవర్ యాక్షన్. అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం కూడా. ఈరోజు మొత్తం అది డివోషనల్ డే లాగా అయిపోయింది. ఇక్కడ బాగా చలి పెడుతుంది, ఎప్పుడు వర్షాలు. మా ఊళ్ళోనే వాతావరణం మంచిగా ఉంటుంది, చల్లగా ఆడుకుంటుంది, చెట్లు మంచిగా గమ్మత్తు ఉంటుంది. ఇక్కడ అంత చలి, ఎప్పుడు వర్షాలు, వాతావరణం మంచిగా లేదు. ఇంట్లో ఎప్పుడు ఏసులు ఉండడు. అక్కడ బాగా మంచిగా అనిపిస్తుంది మా ఊళ్ళోనే, మా పల్లెటూళ్ళో. మరి వారం 10 రోజులు ఉంటాను మరి ఉండవా? ఏముండా, నేను పోతావా, నాకు అక్కడనే మంచిగా అనిపిస్తుంది. నేను ఉండా, నేను పంపియా. మా ఇంటికైనా మంచిగా ఉంది, చల్లగా. మీ ఇంటికన్నా మా ఇల్లు కదా అది. మీ ఇల్లే కానీ మీదే కానీ మేము ఉన్నంతసేపు మాది. హలో నా రైస్ ఆఫ్ చేయవా? చల్లగా వర్షం పడుతుందని మొన్న అమ్మ వాళ్ళు వచ్చారు కదా, నాన్నను అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మకి కొంచెం హాస్పిటల్ చెకప్, జనరల్ చెకప్, నా జనరల్ చెకప్ ప్లస్ అదొక 3-4 డేస్ ఉంటా అన్నది. ఇప్పుడేమో వాతావరణం బాగాలేదు, ఏసీ చల్లగా ఉంది ఇక్కడ. ఇలా మన ఇంతకుముందు అన్నం తిన్నావు కదా, ఎట్లుంది? గొంగూర తొక్కు పచ్చడి, 3-4 పచ్చళ్ళు కమ్మగా ఉన్నది. కూర నాకు ఇష్టం. కూర అంటే మా కూడా చిక్కుడుకాయ కూర అంటే ఇది బాగా మంచిగా ఉంది. అవునా? నిజమా? 5 రకాల కూరలు అంటే కమ్మగా ఉన్నది. తిన్నా ఇలా కడుపుంటే తిన్నా కొడక, ఎందుకో మరి. పచ్చళ్ళు మంచిగా ఉన్నాయి. మీరే చేసిర్రా? లేదు, భీమవరం నుంచి వీళ్ళు ఒక అతను పంపించాడు మాకు. ఎప్పుడు ప్రతి సంవత్సరం పంపిస్తాడు. బాగా మంచిగా ఉన్నాయి. ఫ్యాను మనం అంటే ఇష్టం అన్నమాట బాగా. పాపం వచ్చినప్పుడు కలుస్తాడు, మనం బాగా మాడతాం. మనం మొన్నే వచ్చి ఇంటికి వచ్చి పచ్చళ్ళు ఇచ్చిపోయాడు. పచ్చళ్ళు, పూతరేకులు. ఎలా ఉన్నాయి పికిల్స్? నువ్వు తిన్నావా? ఏ పికిల్ తిన్నావు నువ్వే? నేనా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏ పికిల్ తిన్నావు? నేను ఈ రోజు అయితే తినలేదు పికిల్. మొన్న అయితే ప్రాన్స్ పచ్చడి తిన్నా, టమాటో పికిల్ చాలా బాగున్నాయి ఆ రెండు అయితే. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందా? నూనె వచ్చినాక అప్పటి వరకు స్నానం చేయించుకుంటుంది చల్లగా. ఈ బెడ్ ఉంటుంది నూనె. నేను తెచ్చిన నా నూనె మంచిగా. నీ నూనె నువ్వు తయారు చేసినావు? అది ఏ కంపెనీ? నా కంపెనీ మంచిగా ఉంటుంది, చూపిస్తావు. అమ్మ వచ్చినప్పుడల్లా ఇట్లా ఆయిల్ పెట్టి కొంచెం మర్దన అదే మాలిష్ మసాజ్ చేస్తారు, హెడ్ మసాజ్. యాక్చువల్లీ ఏంటంటే నా రైస్ బంద్ చేసావా? బంద్ చేసాం. నువ్వు ఈ నూనె నువ్వే తయారు చేసినావా? నేను నీరు కొంత తచ్చుకుంటే ఇంటికి వెళ్ళగల రెండు వసులారా నీకు నూనె అంటాను. నేను అంటిన అంటూ నీకు ఇంకేం కాదు. ఏమున్నదా? గట్టిగా ఉన్నావు. ఒక బుద్ధు బుద్ధ బాపుని అప్పుడప్పుడు కొడతావు. ఏ కొట్ట అబ్బా, నేను నన్నే నన్నట్లు జోక్ వేసిన. నేను ఎందుకంట బాబు బాగా మంచోడు, బాగా సంపాదించుతాడు. చెఫ్ అశోక్ అండ్ చెఫ్ మల్లవ్వ. బీరకాయ పప్పు వండుతారు అనమాట కదా? పప్ప పప్పు అడగల కట్ చేసి పెట్టినా. అబ్బా, లేకపోతే ఇవన్నీ ఏడాది అవుతాయి అందులో. మీరు గిట్ల తింటే ఎట్లా బాగుతారు? ఎంత చూడు
అవి కనీసం మునగద్దా? మీరు గిట్ల తింటారా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ పొద్దున్న లేచి అమ్మ నేను బయటకు వచ్చాను అనమాట. ఎందుకంటే జనరల్ చెకప్ అమ్మకి హాస్పిటల్ చెకప్ కోసం ఎవ్రీ 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి చెకప్ కోసం వస్తుంది అనమాట. అలా ఒక 1 week 10 days నుంచి ఇంట్లోనే ఉంటుంది అమ్మ. మా అంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మాతోనే ఉంటుంది. చెకప్ చేపిద్దాం అని చెప్పేసి అంటే యాక్చువల్లీ అదే అశోక్ ఫంక్షన్కి వచ్చింది అనమాట, అశోకుల ఫంక్షన్కి. దాని తర్వాత ఈరోజు జనరల్ చెకప్ కోసం అదే హార్ట్ చెకప్ కోసం బయట తీసుకొచ్చాం. ఫాస్టింగ్లో ఒకసారి శాంపిల్స్ ఇచ్చి దాని తర్వాత ఆఫ్టర్ ఫుడ్ మళ్ళీ శాంపిల్స్ ఇవ్వాలి. శాంపిల్స్ ఇచ్చేసాం. అమ్మా ఏమన్నా డాక్టర్ ఏమన్నాడు? టెస్ట్లు చేసిన తర్వాత చెప్తామా. మంచిగా ఉన్నాయి, గుండె మంచిగా ఉన్నది, మంచిగా పత్తం మంచిగా కాపాడుతున్నావు, బాగుంటావు, నువ్వు ఏం బాధ లేదు, మంచిగా ఉంటావు అని అన్నాడు డాక్టర్. చెకప్లు చేసినాక చెప్తా అని అన్నాడా? మంచిగా ఉంటావు, మంచిగా అవుతావు, మంచిగా పత్తం కాపాడుతున్నావు, బాగా మంచిగా ఉంటావు అన్నాడు. ఇప్పుడు అమ్మ వెజ్ తింటుంది కాబట్టి రెగ్యులర్గా యాక్చువల్లీ నాన్ వెజ్ కూడా అసలు తినదు. ఇప్పుడు ఒకసారి చికెన్ తింటుంది అనమాట. అది కూడా వీక్లీ వన్స్ తింటుంది. అది కూడా థర్స్డే కానీ 2 రోజులు కానీ వారానికి 2 రోజులు తింటావా? గురువారం శుక్రవారం తింటుంది. బేసిక్గా మిగతా అన్ని పూజలే. సోమవారం పూజనే, సండే పూజనే, సోమవారం పూజ, మంగళవారం పూజ, బుధవారం పూజ, శనివారం పూజ అదే అన్నీ. నా కొడుకులు బిడ్డలు మంచిగా పుట్టాలి, అవినాశకు అందరికి 5 కొడుకులు బాగుండాలి, 4 కోడళ్ళు 5 కొడుకులు మనవరాళ్ళు బాగుండాలా అని పూజ చేస్తా. ఇంకా నేను బతికి నేనేం చేస్తా, వాళ్ళ కొరగా పూజలు చేస్తా మంచిగా ఉండాలని. నా కోరిక నా కొడుకులు కోడళ్ళు బాగుండాలని, నా కోరిక మంచిగా ఉండాలని చేసుకుంటా. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. మా కోసమే పూజలు, మా కోసమే ఫాస్టింగ్లు ఉంటుంది అనమాట. చెప్తే అమ్మ హెల్త్ బాగాలేదు కదా, ఎందుకు ఫాస్టింగ్ ఇవన్నీ తినకుండా అన్నాక లేదు నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా మీకోసం, అది కంటిన్యూ చేయాలి అని చెప్తుంటాను అనమాట. నిజంగా స్వీటే. తనకు పాపం డయాబెటీస్ కూడా వచ్చిందన్నమాట. దానివల్ల కొంచెం ఈ స్వీట్స్ ఎక్కువ తినదు. అండ్ సటన్ ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి ఆటోమేటిక్గా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, బాగుంటారు. ఇంకా ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా ఇప్పుడు అమ్మ హెల్త్ ఈస్ కండిషన్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అలా చెకప్స్ అప్పుడప్పుడు తీసుకెళ్తుంటే డాక్టర్ చూసి చెప్తుంటారు అనమాట, బాగుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం లంచ్కి వెళ్తున్నాం. సంతోష్ దాబా వెజ్, ప్యూర్ వెజ్ అనమాట. అక్కడ లంచ్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్స్ కొన్ని టెస్టులు రాశారు. అవి చూసిన తర్వాత ఈవినింగ్ రిపోర్ట్స్ వస్తాయి. బాయ్ చెప్పు. బాయ్, థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. మీ అందరి దయవలన మంచిగా ఉండాలని కోరుకుంటున్నాయ్యా. అవినాశ్ అమ్మను మీరంతా మంచిగా ఉండాలి, నరలోకం అంతా జనం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. కొన్ని రోజులు భూమి మీద బతుకుతూ అందరు చూసుకుంటున్నాని నేను బతుకుతున్నా. అవినాశ్ ఏం కాదమ్మా, అందరు మంచిగా వేపిస్తున్నారు, అవినాశ్ మంచిగా వేపిస్తుండు, అందరు నా కొడుకులు మంచిగా చూసుకుంటారు, నా భర్త కూడా బాగా మంచిగా చూసుకుంటాడు, బాగా మంచిగా. ఏం కదమ్మా, అందరు ఇప్పుడు ఈ వీడియో చూసి అందరూ నేను బాగా ఇష్టపడతారు. నాకు చాలా మంది చెప్తుంటారు అప్పుడప్పుడు, మీ అమ్మతో వీడియోలు చేయి, మీ అమ్మ కామెడీ బాగుంటుంది అని. నేను లాస్ట్ టైం బిగ్ బాస్కి వచ్చినప్పుడు చేసినావు కదా, డ్యాన్స్ చేసినావు కదా, అట్లా నేను అందరు ఇష్టపడతారు. వాళ్ళందరూ మనం మేమే బతికిన బతుకు కాదు, అందరు జనం అంతా బతకాలే, బాగుండాలని నా కోరిక, మంచిగా ఉండాలని కోరిక. నాకు ఇది ఒక్కటిగా చాలు, అంతే. ఓకే గాయస్, సేమ్ మటన్ బిర్యానీ లెక్క ఉందా? బాగా మంచిగా ఉంది, కూరగాయల బిర్యానీ. సంతోష్ దాబాకి వచ్చాం. యాక్చువల్లీ ఎవరు లేదు, మేమే ఫస్ట్ కస్టమర్స్ అనమాట. నేను యాక్చువల్లీ వచ్చింది 12 o'clock వచ్చాం డేట్. ఎందుకంటే ఎర్లీగా తినేస్తే ఎర్లీగా వెళ్ళి మన శాంపిల్స్ ఇవ్వచ్చు, బ్లడ్ శాంపిల్స్. నేను ఎవరో గుర్తుపట్టు.
ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే అవినాష్ ఎట్లా గుర్తుపెట్టినావు? నా కొడుకు అమ్మ మాస్క్ పెట్టుకుని కూడా నన్ను గుర్తుపడతారు బయట. అవునంటే ఎందుకు మరి అట్లా నా జుట్టు చూసి గుర్తుపడుతున్నాను. జుట్టును నేను చిలుకోల కొడుకును కన్నా మంచిగా నేను అందంగా ఉంటా కానీ బాగా మంది కూడా లడ్డు సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. కర్రీగా పడ్డానే ఈ అందానికి ఈ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అమ్మ నువ్వు నా లెక్క ఉంటావు కదా? నీ లెక్కనే ఉంటా. లేదు నేనే నీ లెక్క ఉంటా. కనుకన్నగా పడ్డా నేను రక్తం లేక తెల్లగా ఉన్నావే నాకు. నేను మేకప్లు వేసి మీరు మేకప్ అయింది బాడీ అంటే ఫేస్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వయసు తక్కువ ఉన్నారు ఎవరికైనా జీవితంలో లైఫ్లో వయసు అయిపోద్ది. నాకు కూడా నేను కూడా ఒక టైంలో నీ వయసుకు వస్తాను. అంతేగా అంతేగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నీకు లేవా? నాకు ఈ జ్వరం వచ్చి మొన్న భార్య వాళ్ళ ఇక్కడ వదిలి పెట్టుకో. ఏమన్నాడు రా బాబు? ఓ ఫుల్ స్టైల్ సికందర్ మోడల్. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అమ్మలాల సీను వాళ్ళంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. చెకప్ రెడీ. అజయ్ ఏమో ఫోన్ చూసుకుంటుండు. ఫీవర్ తగ్గింది. మారువా ఈరోజు కాలీఫ్లవర్ నీ హెయిర్ స్టైల్ తెలుసా? చూచంగోవి ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. ఫీవర్ తగ్గింది. 3 రోజులు నేను కిచెన్లో ఉన్నా. నేను నమ్మొద్దురా, అడుగు తీరు. 3 days తర్వాత అను మళ్ళీ కిచెన్లోకి వచ్చి వంట చేస్తుంది. చూడండి, అను ఇంట్లో అంటే కిచెన్లో రాకపోతే యాక్టివ్ లేకపోతే ఇల్లంతా ఎట్లా చూడండి. మొత్తం పచ్చళ్ళు అన్ని ఇట్లే ఉన్నాయి. ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. బెడ్రూమ్ చూస్తే ఇంకా అంతే, వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. చూపిద్దాం ఒకటి ఏముంది వద్దా అంటే చూసుకోలే. మా బెడ్రూము అనుకు ఫీవర్ వస్తే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక వైఫ్ కానీ ఒక అమ్మ కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు యాక్టివ్ లేకపోతే ఇల్లు ఎంత ఎలా ఉంటుందో చూడండి. మొత్తం ఇలా ఉన్నాయి బట్టలన్నీ మెస్సి. అయితే నేను అప్పుడప్పుడు ఇట్లా లేస్తున్నాను. మీకు సత్యనారాయణ దేవుడు ఉన్నాడు, మీకు వరలక్ష్మి దేవత ఉన్నది. నాకు కూడా ఇంట్లో తిరుగుతుంది. అక్కడ గల్లు 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 పూజ చేసినంత రాత్రి వాసన గమ్మ తిరుగుతూనే ఉంటుంది. ఆమె ఇంట్లో వాళ్ళ సప్పుడు అవుతుంది, ఇంట్లో సప్పుడు అవుతుంది అంటే దేవుడు ఉర్రకు దేవుడు తిరుగుతాడు అని అంటారు. నేను శుక్రవారం నాడు తలుపు తెర పెడతా. ఏది డోరు తెర పెట్టి వస్తే దేవుడు వస్తాడు అన్నది. నువ్వే దేవతవు కానీ మళ్ళీ ఇంకెందుకు దేవుడు? నువ్వే దేవత కదా. నేను నాకు పూజలు అంటే ఇష్టం రా. నాకు కౌసు తిన బుద్ధి కాదు, కళ్ళు తాగా బుద్ధి కాదు. నాకు దేవుడు అంటే బాగా ఇష్టం రా. నాకు దేవుడు అంటే బాగా ఇష్టము, పూజలు అంటే బాగా ఇష్టం. నాకు పిసలేస్తుంది ఇక్కడ ఉంటున్నా కానీ నేను పూజలు చేసుకోండి. అయితే లేదు కాదు షూటింగ్ పిరిగా మీకు గొడవనా? అంటే ఎప్పుడు సూట్స్ లో పెట్టుకొని చిరాకు వచ్చింది. ఇటు పక్క హోల్ పెద్దగా అయిపోయింది. కానీ అవినాష్ కన్నా అవినాష్ వాళ్ళ మదర్ చాలా బాగా కామెడీ చేస్తారు. నిజంగా అవినాష్ ఎందుకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెడీ చేస్తారు? చూసారా, ఆంటీ కామెడీ బాగుందనగానే వెంటనే కాఫీ పెట్టు టీ పెట్టు అంటుంది. మిమ్మల్ని కొడుకును చూసారా సార్ డబుల్ యాక్షన్. హలో, ఆల్రెడీ అనుకు ఫీవర్ వచ్చింది. నువ్వు అంత భయపడితే ఇంకా యాక్చువల్లీ
కామెడీ చేస్తున్నావా? మీరు వస్తుంది లేదు, మా ఇల్లు ఎంత బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది అంతా. మామూలు కూడా అలాగే ఉంటుంది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ ఊరికే తీసి పక్కనేస్తావు అన్ని. అవును, సేమ్ చదువుకోలేక నీలాగే ఉంటుంది. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. చూస్తా ఇద్దరు పేషెంట్ మధ్యలో కూర్చున్నాను. ఎటు ఒక పేషెంట్ నువ్వు మధ్యలో కూర్చోలేదు, నెక్స్ట్ నువ్వే రోగ నిరోధక శక్తి మాలో ఎక్కువ ఉంది కాబట్టి ఒక రోగి చెప్తుంది కొంచెం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? మాలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండడం వల్ల మాకు పేషెంట్లకు కూర్చున్నా కూడా, పేషెంట్ ని హక్ చేసుకున్నా, ముద్దు పెట్టుకున్నా కూడా ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఈ డైలాగ్ కూడా ఒక రోగి చెప్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చూసారా? అవినాష్ ఓన్లీ షూటింగ్స్ లోనే పులి, ఇంట్లో పిల్లి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దోస్తు కాదు, నా ఫియాన్సీ నరేష్, పొట్టి నరేష్. ఫియాన్సీనా అంటే ఫ్రెండ్స్ కాదు, ఫ్రీ కాదు. గైస్, ఇక్కడ సంగారెడ్డి దగ్గర మల్లన్న స్వామి టెంపుల్. అమ్మకి మల్లన్న దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పటి నుంచో టెంపుల్కి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలని అనుకుంటుంది. ఫైనల్గా తీసుకొచ్చినాం. ఎట్లుందమ్మా గుడి? దర్శనం చేసుకున్నావా? చూసుకున్నా? హ్యాపీయా? కొబ్బరికాయ కొట్టిన నిమ్మకాయలు ఇచ్చిండు, ఇక్కడ యాక్చువల్ ఫుల్ వర్షం పడుతుంది. చూడండి, వర్షం కూడా చూపిస్తాం మీకు. సినిమా పాట సినిమా పాట నీకు ఏమొచ్చి పాడు? సినిమా పాట సినిమా పాటలు రావురా నాకు. బాగా నిగనిగ కొడుతున్నా వాళ్ళు తాగితే పడ్డాం కాదు. లడ్డోలు ఉన్నదిరా పోరి, లైలప్పల బుగ్గల పారి. అది ఉన్నదిరా పోరి, లైలప్ప బుగ్గల్ది పారి. లడ్డోలు ఉన్నదిరా పోరి, లైలప్పల బుగ్గల పారి. పారి కాదే, ప్యారి. పారి ప్యా ప్యా పారి ప్యారి పారి పరి పారి కాదు. అంతేగా నన్ను సీతయ్య ఎవడు మాట అయినాడు? ప్యా లడ్డోలు పోరి, లైలప్పల పారి. ఇప్పుడు బుడకాకర యాక్చువల్ దారిలో సంగరకల బోటు, వయోరంకాయ జుట్టు, జుట్టుకు దారం ఘాటు, టింగ్ టింగ్ నా కోటు, రేపు కమ్మగండి పెడతా, వీనాసుకు అచొక్కు రుచి మంచిగా చూపిస్తా. అశోక్ ఉండడు కదా, పోతాడు మరి రాత్రి. ఇక అట్లా అన్న ఆడు ఉండడు. అమ్మ వండితే సాయంత్రం వస్తాం మళ్ళీ. రాయండి నచ్చుకుంటా ఏమున్నది బండి. అమ్మ చేతి బోడకాకరకాయ బొట్టు, జుట్టుకు నా ముట్టుకు కట్టు. ఏంటది?
ఈరోజు మేము ఇక్కడ టెంపుల్కి వచ్చేసాము. అదే టెంపుల్ అంటే పూరి జగన్నాథ్ టెంపుల్. సో ఈ టెంపుల్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి వద్దాం అనుకుంటున్నా. దీని ముందు నుంచి ఈ టెంపుల్ ముందు నుంచి ట్రావెల్ చేస్తున్నాను, బట్ ఇక్కడ రావడానికి అయితే కుదరట్లేదు. ఈ రోజు అయితే సెట్ అయిపోయింది డే ఇక్కడ రావడానికి. సో నేను వచ్చేసి మా పెద్దక్కతో వచ్చాను. పెద్దక్క అండ్ వాళ్ళ డాటర్ సిరి అండ్ అక్కి, ఇద్దరు మేమందరం కలిసి వచ్చాము. రిషితో కలిసి వచ్చాము. సో ఇక్కడ టెంపుల్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో ఇట్లా లైట్స్తో ఇంకా బాగుంది. కృష్ణుడు అండ్ సుభద్ర ఇంకా బలభద్ర ఈ ముగ్గురు ఉన్న విగ్రహాలు ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంది. యాక్చువల్గా పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్న విగ్రహాలే ఇందులో కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న టెంపుల్స్లో వచ్చేసి ఒకటి లక్ష్మీమాత అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి విమల మా విమల అంట. సో విమల అండ్ ఇంకా వినాయకుడు ఇంకా శివుడు, ఇలా అన్ని దేవుళ్ళని కవర్ చేశారు. సో చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే టెంపుల్లో ఈ స్కల్ప్చర్స్ అనమాట. సో కృష్ణలీల మొత్తం ఈ స్కల్ప్చర్స్లోనే చూపించేశారు అంత కృష్ణలీలన్నీ. ఇంతేకాదు ఈ టెంపుల్ చుట్టూరా ఇవన్నీ ఉన్నాయి. ఎంతో మెయిన్గా మహాభారతాలు అండ్ ఇంకా భగవద్గీతలో మొత్తం కృష్ణలీలలే ఉంటాయి కదా. సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా బాగా ఫిగర్ అవుట్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇంకా అక్క నీకు ఎలా అనిపించింది టెంపుల్? చాలా బాగుంది. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం తెలుసా. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాము, బట్ ఈ రోజు కుదిరింది. సో హ్యాపీ. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదేమో టార్టాయిస్ కిచెన్. ఎలిఫెంట్ చూపించు. ఇదేంటి? ఫిష్ లో కనిపించదు రిషి. అది మ్యాగ్నెట్స్ 68. ఇది హరే కృష్ణ పిన్ని ఇవి మన ఫ్రిడ్జ్ కూడా మ్యాగ్నెట్స్ పిన్ని. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మెయిన్ డోర్ కు పెట్టుకోవచ్చు. అన్ని మంత్రం నుంచి కుప్పం హరే కృష్ణ మహామంత్రం కదా. మా సిస్టర్ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఒక 3 రూపీస్. ఎక్కడున్నారు? టీటీడీ అనమాట, తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చేసాం మేము. జూబ్లీ హిల్స్లో ఉంది ఇది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం కూడా. ఈరోజు మొత్తం అది డివోషనల్ డే లాగా అయిపోయింది. బికాస్ ఇందాకనేమో పూరి జగన్నాథ్ టెంపుల్, ఇప్పుడేమో టీటీడీకి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ ఏం జరిగిందంటే మేమందరం దేవుడి దగ్గరికి వెళ్ళి మరి దర్శనం చేసుకున్నాము. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఉన్నా కానీ ఇన్ని డేస్ అసలు ఎప్పుడూ రాలేదు ఈ టెంపుల్స్కి. ఈరోజు అసలు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది అసలు.
ఇంకా అక్క నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఉంది, తిరుపతిలో చూసినట్టే. ఎస్ అవును, మాత్రం ప్రసాదం బాగుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును, మేమందరం ప్రసాదం తింటున్నాం, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మేము తిరుపతికి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటాం. అక్క వాళ్ళైతే ఎప్పుడు ఇయర్లీ ట్వైస్ వెళ్తూనే ఉంటారు. ఏం జరిగినా సరే అక్క ఖచ్చితంగా వెళ్తారు ఇయర్లీ ట్వైస్. మేము మాత్రం ఈసారి ప్లాన్ చేద్దామని చూస్తే ఎప్పుడు డిలే అవుతూ వస్తుంది. సో దేవుడు కూడా కొంచెం ఏమంటారు దేవుడు బ్లెస్సింగ్స్ ఆజ్ఞనా ఉంటేనే వెళ్ళగలుగుతాం అంటారు కదా, తొందరగా అది రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికైతే వచ్చాను ప్రెసెంట్ అయితే. చీరకు మంచిగా ఉన్నానేమరా, సూపర్ ఉన్నా. ఇద్దరిగా ఇచ్చినాయి, ఎంత కలిసినాయి? ఇది వేరే రంగే, నీది వేరే. కలర్ వేరే. అమ్మ ఇంటికి పోతుంది, రాగపట్నం పోతుంది. అదే జైత్యాల రాగపట్నం పోతుంది, డ్రాప్ చేయడానికి పోతున్నా. అమ్మా ఎన్ని రోజులు నాకు మా ఇంటికాడ? 9 రోజులు. మంచి అనిపించిందా? మంచిగా అరుచుకున్నారు, సూపర్ తయారైన సూపర్. అన్నోజ మంచిగా అరుచుకున్నారు. అవినాష్ దాకాంట్లో దింపిండు. నా ఇద్దరు కొడుకులకి పాపం జ్వరం వచ్చింది. అజయ్ గానికి అశోక్ వచ్చింది. వాళ్ళు కూడా మాతృగారు. బేసిక్గా ఫ్రెండ్స్, ఈ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, చాలా మందికి ఈ వైరల్ ఫీవర్స్ కానీ, టైఫాయిడ్ కానీ, లేకపోతే డెంగ్యూ కానీ ఇలాంటి ఫీవర్స్ వస్తున్నాయి. చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 2 రాష్ట్రాల్లో అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా చాలామందికి ఇబ్బంది కలిగింది. చాలామంది మిస్ అయ్యారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ 2 రాష్ట్రాల సీఎంలు కానీ గవర్నమెంట్స్ కానీ చాలా హెల్ప్ చేస్తున్నాయి. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది కళాకారులు, హీరోలు చాలామంది సాయం చేశారు. ఎవరు వంతు సాయం వాళ్ళు చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అండ్ ముఖ్యంగా ఫీవర్స్ చాలా మందికి వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం మెడికేషన్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో కంపల్సరీ ఒకరి ఫీవర్ రావడం జరుగుతుంది అనమాట. మన హాస్పిటల్కి వెళ్ళి చూస్తే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు, కంటిన్యూస్గా చాలామంది వస్తూనే ఉన్నారు. అది విషయం అనమాట. ఓకే, టేక్ కేర్ అమ్మా. మరి ప్రతి అన్ని వీడియోలు చూడమని చెప్పు అందరికి. అందరికి నేను మా మనవనికి పురుడు అంటే వచ్చిన పురుడు చేసుకున్న, దాకాండ్లో వేయించుకున్న, ఆట పాపలు అన్నీ చెకప్ చేయించుకున్నా, మంచిగా ఉన్నాయి అన్నారు అన్ని రిపోర్ట్ల సారు. మీ అందరికీ నమస్కారం. నాకు ఆటో వచ్చినప్పుడు నేను నా కొడుకు అందరు జనం చూడాలి అని నేను మంచిగా ఉంటే ఇంకా మళ్ళీ వస్తుంటే డ్యాన్స్ చేస్తుంటే నాకు బాగా కోరికలు ఉండే. సినిమాల మళ్ళీ వచ్చి డ్యాన్స్ చేస్తా అనుకున్నా, కానీ నా పానంలో నాకు శక్తి లేదు. స్టేజ్ మీద మా టీవీలో చేర్చిన, డిబ్బాసులకు వచ్చిన, జబర్దత్తులకు కూడా ఒకప్పుడు పోయిన, అన్నిట్లల్లో తిరిగిన. కానీ నా గంటలకు వేరే కామెడాన్లకు అన్నిట్లకు వచ్చిన, కానీ ఇప్పుడు ఓపిక లేదు. మీ అందరికి నమస్కారం. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. వీడియో అందరూ బాగా ఎంజాయ్ చేసినాను. వీడియో అందరూ ఎంజాయ్ చేసినాడు. వీడియో అందరూ ఎంజాయ్ చేసినరా? చేస్తే లైక్ చేయండి, లైక్ అనరాదు, కామెంట్ చేయండి, మంచిగా షేర్ మంచిగా చేయండి. ఇదంతా పక్కన పెడితే ఇంకోటి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ అని ఒకసారి చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా ఉండరు, మంచిగా సినిమాలు మంచిగా చేసుకుని సంపాదించుకోరు, మంచిగా పెళ్లి చేసుకోరు, గొప్పగా ఉండరు బిడ్డ. నేను సత్తనో బతుకుతానో మళ్ళీ మాట్లాడద్దు. ఆట పాపలం వచ్చే నాకు గదే నా కోరిక. మీరు మంచిగా అందరూ మంచిగా ఉండాలి. అందరూ మంచిగా ఉంటే నేను చూస్తూ
ఏమో చెప్పలేను, రోగాలు ఉన్నాయి గట్ల. ఓకే గాయస్, ఈ వీడియో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అమ్మ వచ్చి చాలా రోజులుగా మనతో స్పెండ్ చేసింది. మళ్ళీ ఇంకా వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్తా. మా డాడీ ఒకడే ఉన్నారు అక్కడ, మిస్ అవుతున్నా, మా డాడీని మిస్ అవుతున్నా అని చెప్పింది. అందుకే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను జైత్యాల్. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. వీడియోని చూసి బాగా ఎంజాయ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాను. అండ్ మళ్ళీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.